ఎండి గారు రూమ్ ఎక్కడ? That cabin. థ్యాంక్ యూ. Send an email to the Ministry of Industries, okay? Okay, I will catch up later. మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. Congratulations. దేనికి సార్? మీరెవరో ఇప్పుడే తెలిసింది. రాజారాం తమ్ముళ్ళేండి మీ స్వశక్తితో పైకి రావాలనుకుంటున్న మీ ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ, సార్. కమ్ టు మై క్యాబిన్. ఎస్ సార్. సెక్రటరీ సార్. ఇవాళ నుంచి వీళ్ళిద్దరిని మన మోడల్ డిజైనింగ్ సెక్షన్ లో ఇంజనీర్స్ గా అపాయింట్ చేస్తున్నాను. ఆర్డర్ టైప్ చేసి తీసుకురండి. అలాగే వీళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోండి. ఎస్ సార్. సార్, ఎంత ప్రయత్నించినా జాబ్స్ దొరకని రోజుల్లో పిలిచి పెద్ద ఉద్యోగులు ఇచ్చిన మీ రుణం ఎలా తెచ్చుకోలో? సింపుల్, కష్టపడి పనిచేసి ప్రస్తుతానికి మీకు ఒక్కొక్కరికి నెలకి 10,000 రూపాయలు జీతం. మీ టాలెంట్ మీ స్కిల్ కంపెనీకి ఉపయోగపడ్డాక మీకు వెహికల్ ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ బాబాయ్, ఆ ఎర్రి చూపులేంటి? ఈ కారు మా జోరు చూసా. ఇప్పుడు మేము ఎవరనుకుంటున్నారు? రంగారావు మోటార్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్స్, నెలకి చెరో 10,000 జీతం. కంపెనీ కార్ కూడా ఇచ్చింది చూడు. బాబాయ్, ఈ సూటు బూటు ఎలా ఉందో చెప్పు. దసరా ఉన్నాయి. జోకులు ఆపు. రూపాయి కూడా సంపాదించలే ఉన్న వాళ్ళకి చెప్పు, వేలకు వేలు సంపాదిస్తున్నామని. నీ లెవెల్ కూడా పెరగాలంటే మాతోరా, కంపెనీలో ఒక ఉద్యోగం పడేస్తాం. నాకు ఈ లారీ లెవెల్ సార్లేనైనా చిన్న పెద్ద మర్చిపోయా. పై లెవెల్ మాకొద్దు. తమరు ముందు కారు వెనక్కి తీయండి. ఏంటి కారు వెనక్కి తీయాలా? ఇది బోరి డీజిల్ లారీ కాదు, పెట్రోల్ తో నడిచే ఏసీ కార్ అమ్మా. లారీలు తుడుచుకుంటూ లారీ నడిపే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ కారు సంగతి? ఆ డబ్బా లారీ వెనక్కిది.